हरि आ ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution and 7 stanzas from the book of Dhyan, Vijan. ప్రథమ భాగము విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 256వ పాఠము 17/3/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ invocation. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other.
పార్ట్ 2లో ఉన్నటువంటి ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్, ప్రకృతి పురుషుడు, కాస్మిక్ ఐడియేషన్, కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ఆ రెండిటికి సంబంధించి సృష్టి ప్రారంభం అంటే ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రాబోయే ముందు ఉన్న స్థితి అన్నమాట. ప్రళయ స్థితిలో మొత్తం ఒకటిగా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సృష్టి స్థితిలోకి రాబోతూ ఉండగా మొదటగా ఈ రెండు, ప్రకృతి పురుషుడు, ఈ రెండిటి నుంచి ఇంకా మిగతావి ఎలాగొచ్చినాయో ఏంటో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం ఇదిగా అర్థం చేసుకుంటే ఎందుకు రెండో భాగంలోకి వచ్చామంటే, ఇవి కొంత అవగాహన చేసుకుంటే మనకి ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రాబోతున్నాము రెండో స్టాంజాలో. మొదటి స్టాంజాలో అంతా ప్రళయ స్థితిని గురించే వర్ణించారు. అక్కడంతా ఏమీ లేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అది ఉందా లేదండి, ఇది ఉందా లేదండి. అది ఎలా అడుగుతున్నాము, అంతకు ముందున్న సృష్టి స్థితిలో ఉన్నాయి అవన్నీ. ఆ సృష్టి స్థితిలో అవన్నీ ఏమైనాయి అని అడుగుతూ ఉంటే లేవని సమాధానం వచ్చింది. అది ప్రళయ స్థితి. మరలా ఇప్పుడు సృష్టి స్థితిలోకి రాబోతోంది. అంటే మళ్ళీ ఇప్పుడు సృష్టి స్థితి అంటే అంతకు ముందున్న సృష్టి స్థితిని గమనించాం మనం. అంతకు ముందున్న సృష్టి స్థితిని తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో దాంట్లో ఇలాగ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా తెలుసుకుంటూ ఉన్నాం కొంత మేరకు. సృష్టి ప్రారంభమై చాలా కాలం జరిగింది. అంటే 50 బ్రహ్మ యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు జరిగింది ఇప్పటికి. అంటే సగం కాలం జరిగింది. సృష్టి స్థితిలోకి వచ్చి సగం మరలా ప్రళయ స్థితిలోకి వెళ్ళే కాలంలో సగం కాలం జరిగిపోయింది. కాబట్టి చాలా వరకు మనకి తెలుస్తున్నాయి ఇక్కడ. వీటి సంగతి ఏంటి, ఇవి ఎలాగ వచ్చినాయి, ఆ విషయం ఇక్కడ కొంత చర్చింపబడుతుంది. దీన్ని బట్టి మనం రెండో స్టాంజా, మూడో స్టాంజా అట్లా వాటిల్లోకి వెళ్ళేటప్పుడు కల్లా వాటిల్లో ఉన్న శ్లోకాలని మనం వివరించుకునేటప్పుడు కొంచెం తేలికవుతుంది మనకి. సడన్ గా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి అని అంటాం. ఎక్కడి నుంచి వస్తాయి, అక్కడ ఉంటేనే వస్తాయి బయటికి. ఎలకలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ కలుగులో నుంచి వచ్చినాయి. అంతకుముందు ఎక్కడ దాక్కుంది, ఆ కలుగులో దాక్కుంది అడుగున లోపల. దాంట్లో నుంచి బయటకు వచ్చింది అన్నట్టుగా ఆ ప్రళయ స్థితిలో ఉన్నవే క్రమక్రమంగా విచ్చుకుంటూ ఉండగా ఒక్కొక్కటి బయటికి వ్యక్తమైనట్టుగా మనకు తెలుస్తుంది. దాని కొత్తగా రావడం ఏమి లేదు. ఇంతకుముందు ప్రళయ స్థితిలో ఉన్నవే సమస్తము ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయినాయి. మళ్ళా ప్రళయ స్థితి నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. ఇవి ఎందుకు ఇట్లాగా చెప్పుకుంటున్నాం మనం? ఈ రెండు స్థితులు అవసరమేముంది, మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోక అనంటే, ఇప్పుడున్న స్థితిలో ఇంత అనేకత్వాన్ని మనం ఆ ఏకత్వ భావనకి తీసుకువెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ మొత్తం కలిసిపోయి ఏకత్వ భావనతో ప్రళయ స్థితి అంతా ఉంది. ప్రళయ స్థితి ఎంతకాలం జరిగిందో అంతకాలం కూడా ఏకత్వ భావనతో మొత్తం కరిగిపోయి, ఇప్పుడు బంగారు నగలు రకరకాలైన ఆభరణాలుగా తయారు చేసుకున్నాం. వాటినన్నిటిని ఏం చేసేసాము, దిమ్మలుగా తయారు చేసాం, మొత్తం కరిగించేసాం, ఒకే పెద్ద దిమ్మగా తయారు చేసాం. ఏమైనాయి మరి ఈ ఆభరణాలన్నీ ఏమైనాయి, రకరకాల సైజుల్లో రకరకాల నైపుణ్యంతో, శిల్పకళ నైపుణ్యంతో వాటిని ఎంతో చక్కగా తయారు చేశారు మరి నగలు, రకరకాల డిజైన్లతో. ఏమైనాయి ఆ డిజైన్లతో ఉన్నటువంటి ఆ నగలన్నీ కరిగిపోయినాయి. ఆ అనేకత్వం అంతా కరిగిపోయి ఏకం అనేటటువంటి ఒక బంగారం మాత్రమే ఉంది ఇప్పుడు ఇక్కడ. అట్లా ప్రళయ స్థితి అంతకు ముందున్న సృష్టి స్థితిలో మొత్తం కరిగిపోయినాయి, కరిగించేశారు.
ఇంకొక్కటే దిమ్మలాగా ఉంది అన్నట్టుగా ప్రళయ స్థితి ఉంది. మళ్ళీ మనకి ఆభరణాలు కావాలి. మళ్ళీ సృష్టి స్థితి అంటే అనేకత్వంలోకి రావాలి. ఇదిగో మళ్ళీ ఆ దిమ్మనే మళ్ళీ రకరకాల ఆభరణాలుగా తయారు చేసి ఈ నాటకం, ఈ స్టేజ్ మీద ఈ నాటకం ఆడటం మళ్ళీ. అట్లా ఎలాగ వస్తుంది? ఆ విషయాలు వివరించడానికి. అంటే మనం కొత్త వస్తువేమీ లేదు. బంగారం బంగారంగానే ఉంది. ఆభరణాలుగా మారుతోంది. మరలా దిమ్మలాగా అయిపోతుంది. ఒక కడ్డీ, పెద్ద కడ్డీలాగా తయారు చేశాం. బంగారపు కడ్డీ. మళ్ళీ బంగారు ఆభరణము అన్నాము. ఆభరణాలు అనేటప్పటికి దేనికి దానికి సెపరేషన్ వచ్చేసింది. ఇది గొలుసు అన్నాము, ఇది నెక్లెస్ అన్నాము, ఇది చెవిదిద్దులు అన్నాము, ఇది నడుముకు పెట్టుకునే వడ్డాణం అన్నాము, చేతికి పెట్టుకునే గాజులు అన్నాము. ఇట్లా రకరకాలైన విషయాలు వచ్చేసినాయి. రకరకాల ఆకారాలు. కానీ పదార్థం ఒకే పదార్థం, బంగారము. అట్లా ఒకే పదార్థం, ప్రైమార్డియల్ సబ్స్టెన్స్, ఆ మూల పదార్థం ఒకటే ఒకటి. అయితే ప్రళయ స్థితి రెస్ట్ పీరియడ్ గా నిశ్చల స్థితిలో ఉన్నట్టుగా ఉంది కదా, అన్నట్టుగా ఉంది. అంటే కదలకేమీ లేదు అన్నట్టుగా. దాని నుంచి కదలిక ఎలాగా వచ్చింది అన్న దానికి, then absolute wisdom mirrors itself in its ideation. Absolute wisdom mirrors itself in its ideation. In its ideation, మనకి ఏ పని చేయాలన్నా ఏం కావాలి? విజడం కావాలి, స్ట్రెంగ్త్ కావాలి. ఉంటుంటే గాని అది బ్యూటీగా బయటకు వ్యక్తం కాదు. విజడం, స్ట్రెంగ్త్ కలిస్తేనే బ్యూటీగా బయటకు వ్యక్తం అవుతుంది. ఇప్పుడు విజడం ఏమైంది? విజడం అంటే దీనికి సంబంధించినటువంటి ఎట్లా చేయాలి, మొత్తం దానికి సంబంధించిన ప్రణాళికకి అన్నట్టుగా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఆ చేసే విధానం ఏంటి, వీటన్నిటినీ
ఇవన్నీ తెలిసి అది చేయించగలిగే కెపాసిటీ ఉన్నది. మిర్రర్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఇట్స్ ఐడియేషన్. ఆ విజడం ఇట్లా ప్రళయ స్థితిలో మెదలకుండా ఉన్నది కాస్త అది ఐడియేషన్ గా మారి పురుషుడుగా అన్నట్టుగా మారి మిర్రర్స్ ఇట్ సెల్ఫ్, తనే ప్రతిబింబముగా తనకున్నటువంటి మొత్తం జ్ఞానము. ఆ జ్ఞానం ఏంటి? అది అనేకత్వానికి దారి తీసేటట్టుగా ఉండేటట్టుగా ఏకత్వం సంబంధించిన జ్ఞానము. ఇప్పుడు సృష్టి మరి తాను పెక్కులు కావాలని ఒక సంకల్పం ఉంది కదా, దానికి అనుగుణముగా ఇన్ ఇట్స్ ఐడియేషన్, ఆ సంకల్పానికి సంబంధించిన విషయంగా సృష్టి స్థితిలోకి రావడానికి వీలుగా వెజడం మిర్రర్స్ ఇట్ సెల్ఫ్, ప్రతిబింబముగా తానే. మరి ఎవరు వస్తున్నారు సృష్టిలోకి? వెజడం అంటే జ్ఞానము, అంటే దైవము. which by a transcendental process superior to and incomprehensible by human consciousness results in cosmic energy. స్ట్రెంగ్త్ తో కలిపి, స్ట్రెంగ్త్ లేకుండా విజడం ఏం చేయటానికి లేదు. స్ట్రెంగ్త్ కూడా తనలోదే, ఆ శక్తి కూడా. శక్తి అంటే అమ్మవారు, అమ్మవారు కూడా తనలో భాగమే. అందుకే పార్వతీ పరమేశ్వరుల్ని మనం అర్ధనారీశ్వర తత్వంగా చూపిస్తూ ఉంటాం, సంకేతిస్తూ ఉంటాం. విజడం స్ట్రెంగ్త్ కలిస్తే ఆ బ్యూటీగా వాళ్ళు వ్యక్తమవుతూ ఉన్నారు అక్కడ. మనకి ఏదైనా వ్యక్తమవుతున్న ప్రతిదీ కూడా అది మూడోది అయినటువంటి బ్యూటీగా, సౌందర్యంగా వ్యక్తమవుతుంది. ఏ రెండింటిని కలుపుకొని, విజడం ని స్ట్రెంగ్త్ ని కలుపుకొని, ప్రతి చిన్న అణువైనా సరే, చిన్న ఇసుక రేణువైనా సరే అది బ్యూటీ. అంత బ్యూటీ దానికి. ఆ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది దానికి? ఎలా వ్యక్తమైంది అది? విజడం అండ్ స్ట్రెంగ్త్, ఆ రెండిటి కలయిక ద్వారా. which by a transcendental process, ఒక పరవశత్వ స్థితిలో ఆ ప్రాసెస్, అది ఆ జరిగే విధానం మనకి తెలియని స్థాయిలో ఉంది. మనం హ్యూమన్ కాన్షియస్నెస్ మనం గ్రహించలేని యొక్క స్థాయిలో ఒక పరవశత్వ స్థితిగా ఉన్నటువంటి స్థితిలో, మన ఇంద్రియాలకు అతీతమైనటువంటిది ట్రాన్సెండెంటల్. అటువంటి స్థితిలో ట్రాన్సెండెంటల్ ప్రాసెస్ ఏదైనా కానీ రకరకాలైన విషయాలు జరగాలి. ఒక వస్తువు తయారవుతుంది అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది. ఆ వస్తువు తయారు చేయటానికి అసలు ఆ వస్తువు తయారు చేయాలని ఎందుకు అనిపించింది? ముందుగా దాని యొక్క ప్రయోజనం. వస్తువు తయారు చేయబడుతుంది అంటే మొట్టమొదటిగా దేంతో ప్రారంభమవుతుంది? ప్రయోజనం. ఈ వస్తువు ఉంటే ఈ పని కావాలి, ఫలానా పని చేసుకోవటానికి. అక్కడ ఏమి లేదు, ఆ పని చేయాలని ఉంది, కానీ మనం ఇక్కడి నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలి, ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అంటే మనకి కాళ్ళు తప్పితే ఇంకోటి కనపట్లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఎన్ని రోజులు పడుతుంది? కాబట్టి ప్రయాణ సాధనం ఒకటి ఉండాలి మనకి. ప్రయాణ సాధనం ఉంటే దాని మీద మనం శ్రమ లేకుండా, మనం నడవాల్సిన పని లేకుండా అది నడుస్తూ ఉంటే దాని మీద కూర్చుని ఉంటాం మనం, అది నడుస్తూ ఉంటుంది. ముందుగా యాంత్రికం అప్పుడు లేదు కాబట్టి ప్రారంభంలో ముందు జంతువుల్ని వాడారు.
అశ్వాన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారు. అశ్వం మీద అది ప్రయాణ సాధనంగా ఉపయోగపడింది. ఇంకా అట్లా నెమ్మది నెమ్మదిగా ఈ యాంత్రికం వచ్చిన తర్వాత యంత్రాలు వచ్చిన తర్వాత యంత్రాలతో ఈ స్కూటర్లు ఇటువంటివి తయారు చేయడం. మోటార్ సైకిళ్ళు, కార్లు ఇట్లాగా ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఎందుకొచ్చినాయి? ప్రయాణ సాధనము అన్నది ఒకటి ఉంది కాబట్టి. అట్లాగే ఆయన యొక్క సంకల్పం నెరవేరాలి. తాను పెక్కులు కావాలి అన్న సంకల్పం నెరవేరాలి. నెరవేరాలి అంటే ఒకటి అనేక ముక్కలు ముక్కలుగా అయిపోవాలి. ఎందుకంటే ఒకటి తప్పితే ఇంక వేరే ఎక్కడి నుంచో రావడానికి లేదు. అక్కడి నుంచి కొద్దిగా, ఇక్కడి నుంచి కొద్దిగా, ఇంకొక ప్రాంతం నుంచి ఇట్లా వీళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడదాం అంటే అట్లాగా లేదు. తను తప్ప ఇంకొకటి లేదు ఇంకిక్కడ. ఉన్నది తనే. అనేకం కావాలంటున్నాడు. ఎట్లా? ఇక తనే ముక్కలు కావాలిక. ముక్కలవుతున్నట్టుగా ఒక భావన రావాలి. ముక్కలు కాకపోయినా గాని ముక్కలవ్వటానికి ఏమి లేదు. ముక్కలవ్వడానికి ఎట్లాగా అవుతుంది? ముక్కలవ్వదు. ముక్కలు కాకపోయినా గాని, ఒకే ముక్కగా ఉన్నా గాని, ఒకే తానుగా ఉన్నా గాని, అనేక ముక్కలైపోయినాయి అన్న భావన మనకి కలిగేటట్టుగా రావాలి అంటే, అది స్థూలానికి రావటం. ఆ ప్రాసెస్ అది ప్రాసెస్. అంటే దానికి తగిన విధంగా మనం ముందు ఏదైతే అనుకున్నామో, దానికి తగిన విధంగా అనేక రకాలుగా ఫ్యాక్టరీలో అది తయారు చేయడం అన్నట్టుగా. దాన్ని ప్రాసెస్ అంటాం. రకరకాల పద్ధతుల్లో ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చి చివరికి మనకి ఏది కావాలో ఏ మనకి ఏ వస్తువు కావాలో ఆ వస్తువుని చిట్ట చివరగా తీసుకోవటం. ఎందుకు ఆ వస్తువు అంటే మనం ముందే అనుకున్నాం. ఇదిగో దీని ఉపయోగం కొరకు అని. అట్లా ట్రాన్సెండెంటల్ ఆ ప్రాసెస్ ఏంటి? ఇదంతా మనం భౌతిక సృష్టిలో ఇదంతా మనకి తెలిసి జరుగుతుంటుంది. మన ఇంద్రియాలకి అందుబాటులో ఉంటుంది. ఇది గమనికలోకి ఉంటుంది. కానీ ఈ సృష్టికి సంబంధించిన ప్రాసెస్ ట్రాన్సెండెంటల్ అతీంద్రియముగా మనకు అందుబాటులో మనం గ్రహించడానికి వీలు లేనంతగా అది ఉంటుంది. ఎందుకంటే దాన్ని మనం గ్రహించగలిగితే ఇంకా అనేకత్వం లేదు. అనేకత్వం ఉంటేనే గాని ఆయన సంకల్పం నెరవేరదు. అందువల్ల మనం పరిమితమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అనేకత్వం ఉంటుంది. మనం అపరిమితులుగా ఉంటే ఏకత్వమే కనిపిస్తుంటుంది. ఇంకా ఏకత్వంలో ఉంటే ఇంకా ఆయన సంకల్పం ఎక్కడుంది ఇక? లేదు గదా! ట్రాన్సెండెంటల్ ప్రాసెస్ superior to and incomprehensible by human consciousness. మన ప్రజ్ఞకి, మన ఇంద్రియాలకి మనకి ఎంతవరకు శక్తి ఉందో గ్రహించే శక్తి, తెలుసుకునే శక్తి, దానికి మించినది అది సుపీరియర్. దానికి మించినది అది. ఎందుకంటే దాని నుంచి చివరికి మనం వచ్చాము. దాంట్లో నుంచి మనం ఊడిపడ్డాం కాబట్టి, మనం దేంట్లో నుంచి వచ్చామో అది మనకి తెలియబడటానికి కష్టమవుతుంది. మనం ఉన్నామని తెలుస్తుంది గానీ, మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మనకు అందుబాటులోకి రాదు. నదులున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి నదులు? సముద్రం నుంచి వచ్చినాయి. సముద్రము ఇట్లా భూమి మీద ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్న నీరంతా ఆవిరి అయిపోయి, వర్షంగా మేఘాలుగా మారి, వర్షించి, ఆ వర్షమే నదులుగా రూపం తీసుకొని ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నదులు వాటికి మరి తను ఎక్కడి నుంచి వచ్చాము అన్నది అంతగా గమనికకుండదు. కాకపోతే అది పల్లం. అంటే నీరు పల్ల మెరుగు అన్నట్టుగా అది ప్రవహించడానికి అనుకో ప్రత్యేకంగా నేను ఇట్లా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అని అనుకోక్కర్లా దానికి. అదట్లా దారి ఏర్పాటు చేయబడి ఉంది. ఎటువైపుకి? తను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి చేరటం కోసం. దారి ఏర్పాటు చేయబడి ఉంది. దారి మనం ఏర్పాటు చేసుకోక్కర్లేదు. తవ్వుకుంటూ పల్లంగా అటు పైనేమో
మెరగ్గా చేసుకుంటూ, మెరక నుంచి పల్లం చేసుకుంటూ సముద్రంకి సరిపోను ఆ ఎత్తుకి వచ్చేటట్టుగా సముద్రపు ఎత్తుకు వచ్చేటట్టుగా ఆ సముద్రపు సముద్ర మట్టానికి సరిపోను వచ్చేటట్టుగా మనం ఆ పల్లంగా చేసుకుంటూ వచ్చే పని లేదు. ఆ భూమి అట్లాగే ఏర్పడింది. భూమి ఏర్పడడంలోనే ఆ సముద్రం కేసి పల్లము. సముద్రానికి పైన అది సముద్ర మట్టానికి చాలా ఎత్తుగా. క్రమక్రమంగా సముద్రం దగ్గరికి మట్టం తగ్గుతూ సముద్రానికి సరిపోను వచ్చేటట్టుగా. ఇట్లా సిద్ధం చేయబడింది మార్గం. అట్లాగే మనకు కూడా మార్గం సిద్ధం చేయబడింది. ఎటువైపుకి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటానికి వీలుగా. ఇన్‌కంప్రెహెన్సిబుల్ బై హ్యూమన్ కాన్షియస్‌నెస్. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఏంటో మాత్రం మన బుద్ధికి అందనిది. మన ప్రజ్ఞకి అందనిదిగా అతీంద్రియముగా ఉన్నదది. ఆ ప్రాసెస్. రిజల్ట్స్ ఇన్ కాస్మిక్ ఎనర్జీ. దాన్నే ఫోహాట్ అని అన్నాము. అంటే విశ్వశక్తి ఏదైతే ఉందో ఆ దివ్య శక్తి ఆ శక్తితో అంటే విజడం ఏంటి? ఎట్లా చేయాలో ఏంటో వివరం ఉంది దాని దగ్గర. కానీ శక్తి తనతో పాటు దాన్ని యాక్టివేట్ చేస్తే గాని శక్తిని యాక్టివేట్ చేయకుండా ఆ శక్తి మిగతా అందరిని యాక్టివేట్ చేయాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఇప్పుడు నిద్రాణ స్థితిలాగా ఉంది విజడం దగ్గర. కాబట్టి విజడం ఏం చేయాలి? ఆ శక్తిని యాక్టివేట్ చేసేస్తే అప్పుడేమవుతుంది? ఆ శక్తి మొత్తాన్ని యాక్టివేట్ చేసేస్తుంది. యానిమేషన్ అంటాం దాన్ని. కదలిక. ఆ కాస్మిక్ ఎనర్జీతో అంటే ఫోహాట్‌తో అంటే ఆ కాస్మిక్ ఐడియేషన్ నుంచి ఎనర్జీ బయలుదేరి కాస్మిక్ ఐడియేషన్ ఆ సంకల్పం ఏదైతే ఉందో భావన అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఇక ఈ సృష్టికి సంబంధించి మొత్తాన్ని సృష్టికి ఆ శక్తిని అందజేస్తూ దానిని కదలికగా ఉండేటట్టుగా దాన్ని మార్పులకి, చేర్పులకి జరిగేటట్టుగా ఈ 2 కలిసి విజడం, స్ట్రెంగ్త్ కలిసి ఇంకా బ్యూటీగా ఆ వ్యక్త రూపాలన్నీ బయటికి బయలువెడటం. థ్రిల్లింగ్ త్రూ ద బాజమ్ ఆఫ్ ఇనర్ట్ సబ్స్టెన్స్. థ్రిల్లింగ్ గుండె జల్లుమన్నట్టు జలధరించటం, పులకరించటం. ఇది ఈ ఫోహాట్ గురించి ఈ జలధరించటము, ఈ థ్రిల్లింగ్ అనేది. అంటే ఎక్కడ స్టాండ్ స్టిల్‌గా ఉంది. మనకేంటిది రెస్ట్ పీరియడ్ గదా! ప్రళయం అంటే రెస్ట్. రెస్ట్ అనేటప్పటికల్లా కదలిక లేకుండా ఉంది అన్నట్టుగా ఉంది మనకి. కదలిక లేకపోతే ఇంకా అక్కడ ప్రాసెస్ ఏం జరగదు. ఇంకా కొత్త వస్తువు తయారు చేయడము, కొత్తది బయటికి రావడము, వ్యక్తమవ్వడం ఇయన్నీ ఉండవు. ఇప్పుడు ఇయన్నీ వ్యక్తం అవ్వాలిక. ఆ రెస్ట్ పీరియడ్ అయిపోయింది. ఇక మనం మేల్కాంచి మొత్తం పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి రావాలి. రావాలి అంటే ఇవన్నీ మొత్తం రెడీ ఉండాలి. సిద్ధంగా ఉండాలి ఇవన్నీ. సిద్ధంగా ఉండి కదలికతో ఉండాలి. శక్తితో కూడుకొని ఉండాలి ఇవన్నీ. థ్రిల్లింగ్ గుండెలు జలధరించుట, పులకరించటం, ఉత్తేజితం చేసే భావన. వడలు జల్లుమన్నట్లుగా, జలధరించినట్లు చేయటం గగురుపాటుగా. ఒక్కసారిగా జలధరించినట్లుగా, జల్లుమన్నట్టుగా.
ఇప్పుడు కుక్కలు కానీ ఇట్లా జంతువులు మనం కూడా నిద్రాస్థితి నుంచి మేల్కాంచి స్థితి అప్పుడు కొంచెం పరిశీలిస్తే మనం ఒళ్ళు మొత్తాన్ని ఇలాగా జలధరింపజేస్తుంది. పూర్తి నిద్ర అయిపోయిందిక మెలకువ స్థితిలోకి నెమ్మదిగా వస్తుంది. వచ్చి మొత్తం ఒళ్ళంతా జలధరింపజేసి సాగదీసి ఒళ్ళుని ఇంకా లేచి ఇక పనుల్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అది థ్రిల్లింగ్. ఈ సృష్టి కూడా ఇట్లా ప్రళయ స్థితిలో నిశ్చలంగా ఉన్నదల్లా ఒక్కసారిగా సృష్టి మొత్తం, విశ్వం మొత్తం జలధరించినట్టుగా, జల్లుమన్నట్లుగా అయ్యి అలాగా ఇవ్వాలి అంటే శక్తి, ఎనర్జీ, ఫోహట్ దానిలో ప్రవేశించేటప్పుడు కల్లా దాని గురించి మనం ఈ దివ్య జ్ఞాన ప్రబోధినిలో కొద్దిగా చూద్దాం. దాంట్లో ఏమి ఇచ్చాడు. ఆ తర్వాత డివైన్ ప్లాన్ లో కూడా ఈ ఫోహట్ చాలా ప్రధానమైన విషయం మనకి. ఇప్పుడు మనం ఇదంతా ఎలక్ట్రిసిటీ ఎట్లాగైతే ఈ మొత్తాన్ని యానిమేట్ చేస్తూ ఉందో, మొత్తాన్ని చలించేటట్టుగా చేస్తుంది ఎలక్ట్రిసిటీయే కదా. అటువంటిదే ఈ ఫోహట్, ఈ విశ్వం మొత్తాన్ని కదిలేటట్టుగా చేస్తుంది అది. మనకి అనుమానాలు ఏమి రాకుండా ప్రళయ స్థితికి సంబంధించి మనం ఫస్ట్ స్టాంజా అంతా 9 శ్లోకాలు చక్కగా వివరించుకున్నాం. దాంతో ఏమైంది, అంతకుముందు ఉన్నటువంటి అనేకత్వం అంతా కరిగిపోయి ఒక నిశ్చల స్థితిలోకి వచ్చినట్టుగా మనకు అనిపించింది. ఏది చూసినా కానీ లేదు అనే వస్తుంది, ఏది కనపట్లేదు మనకి. బంగారు నగలన్నీ వందల రకాల డిజైన్లతో ఉన్నాయన్ని. ఆ నెక్లెస్ ఉందండి, ఈ గాజులు ఉన్నాయా, అట్లాగే చెవులకి దుద్దులు, ముక్కు పుడక, వడ్డాణం, ఈ మెడల్లో ఉన్నటువంటి గొలుసులే ఎన్నో రకాలు, వందల రకాలు ఉన్నాయి. అవన్నీ లేవండి. ఏమైనా మొత్తం కరిగిపోయినాయండి, కరిగించేశారు మొత్తం. ఉంది అంతే బంగారం ఉంది, ఏం బంగారం తగ్గలేదు. ఎంత బంగారంతో అయితే ఆ వస్తువులన్నీ తయారు చేయబడ్డాయో అంతే బంగారం ఇక్కడ మొత్తంగా కలిసిపోయి కరిగి ఒకటే ముద్దగా అట్లా ఉంది. అక్కడ ముద్దగా ఉండేటప్పుడు కల్లా ఇంకా అయ్యి ఎక్కడ కనిపిస్తాయి, ఇంకా ఏది అడిగినా కానీ లేదండి, లేదండి అని అట్లా లేదు 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 అని చెప్పుకుంటా వచ్చాము. అక్కడ మళ్ళీ అంటే అక్కడ ఏంటి, ఆ యానిమేషన్ చేసేది ఏదైతే ఉందో, ఆ కదిలిపే శక్తి ఏదైతే ఉందో, శక్తి కూడా నిద్రాణ. మరి అమ్మవారు అంటే శక్తి అంటే ఎవరు, అమ్మవారు. అమ్మవారు ఎక్కడున్నారు, జగన్మాత కునుకు తీస్తోంది, ముద్దగా అయిపోయినట్టుగా అన్నట్టుగా. ఇప్పుడు ఆమె లేవడానికి వీలుగా ఇక్కడ విజడం మిర్రర్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఇట్స్ ఐడియేషన్. ఎప్పుడైతే విజడం తనకి తను ఆ సంకల్పంలోకి వచ్చేసిందో వెంటనే ఈ అమ్మవారు మేల్కొన్నారు. ఇక మేల్కొని ఇక ఇద్దరు కలిసి విజడం అండ్ స్ట్రెంగ్త్ కలిసి ఇక మళ్ళీ ఆ రకరకాల డిజైన్ల నగలకి సంబంధించి ఇక మొదలు పెట్టబోతున్నారు. అట్లాగే మనం సౌర కుటుంబ నిర్మాణానికి సంబంధించి చూసుకుంటే అప్పుడు కొంత అవగాహన కలుగుతుంది మనకి.
ఈ విశ్వమునకు ఆరంభము ఉండిన ఎడల అంటే సౌర కుటుంబ నిర్మాణానికి సంబంధించి మనం ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలకి కొంత వివరణగా ఇక్కడ ఇచ్చారు మనకి. దివ్యజ్ఞాన ప్రబోధిని అంటే టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ లెడ్బేటర్ రాసిన దానికి తెలుగు అనువాదం. మనం అంతకుముందు చెప్పుకున్నాం అది దివ్యజ్ఞాన ప్రబోధిని. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం దానికి సంబంధించి. ఈ విశ్వమునకు ఆరంభం ఉండిన ఎడల అది మన బుద్ధికి అతీతము. అంటే మన గ్రహింపుకి అది అందేది కాదు. అంటే అతీంద్రియము అది. అందుకే ఇక్కడ ఇచ్చాడు అది. superior to and incomprehensible by human consciousness. మన బుద్ధికి అతీతముగా ఉన్నది అది. మనము తెలుసుకోనగలిగిన ప్రాచీన కాలమునకే పురుష ప్రకృతులు జీవరూపములను ద్వంద్వములు పూర్తిగా వ్యవహరించుచుండను. ఐడియేషన్ లో విజడం ఏం చేసింది? మిరర్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఇట్స్ ఐడియేషన్. ఆ పురుష ప్రకృతులకి జీవరూపాలకి, ఆ తర్వాత దానికి జీవరూపం అంటే ఫోహట్. ప్రకృతిని గురించి మనకున్న సామాన్య అభిప్రాయాన్ని మార్చుకోవలసినట్లు కనిపించుతున్నది. సరే, ఇదంతా ఉంది. భౌతిక శాస్త్రజ్ఞులు ఈథర్ ఆఫ్ స్పేస్, మహా ఆకాశమునందలి ఈథర్ అన్నదే మనమున్న స్థితిలో మనకు గోచరముగు శుద్ధ మూల ద్రవ్యము. ఆకాశమంతా ఈ చోటంతా దేంతో నిండి ఉంది? ఈథర్తో నిండి ఉన్నది. ఆ ఈథర్ ఏంటి? శుద్ధ మూల ద్రవ్యంగా ఉంది. అది పదార్థంగా, మూల పదార్థంగా, అంటే సూక్ష్మాతి సూక్ష్మమైంది అది. ఈథరున్న చోటు మన ప్రతి స్థూలేంద్రియములకు శూన్యముగా గోచరించును. అది మన ఇంద్రియాలకు అతీతం కాబట్టి మనకు అది కనపడదు, కాబట్టి ఖాళీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది చోటంతా. అందుకే ఈ చోట్లో మనం ఎలా పడితే అలాగా నడిచి ఖాళీగానే ఉంది కదా, అందువల్ల అటు ఇటు తిరుగుతున్నాం చక్కగా. అదే గదిలో సామాన్లతో మొత్తం నిండి ఉన్నది అనుకోండి, గదిలో ఎలా తిరుగుతాం మనం? అటు ఇటు తిరగలేం. కానీ చోటు కూడా అట్లాగే ఉంది, మొత్తం నిండుగా ఉన్నాయి అణువులతో, అణువులు మొత్తం అణువులతో నిండి ఉన్నాయి ఈథర్ ఆఫ్ స్పేస్ అన్న దాంతో. మనం ఎలా వెళ్ళగలుగుతున్నాం మనం మరి? అంటే మన యొక్క శరీరం మొత్తం ఎక్కడ ఆ అణువులుగా అక్కడ మారిపోతున్నాయి, అణువుగా మారిపోయి మళ్ళీ పక్క అణువుల్లోకి మన యొక్క రూపం కొత్తగా తయారవుతుంది. ఇట్లా ఎప్పటికప్పుడుకి మనం ఇక్కడి నుంచి మన చేతిని ఇట్లాగా కింద నుంచి ఇలా పైకి లేపాము. పైకి లేపామంటే కింద ఉన్న చెయ్యి పైన ఉన్న చెయ్యి ఒకటి కాదు. కానీ మనం కింద ఉన్న చేతినే అలా పైకి లేపామండి, ఏమంతా కింద ఉన్న చెయ్యి ఎలాగుందో అలాగే ఉంది కదా అని అనిపించవచ్చు మనకి. కానీ ఇక్కడ అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా కొన్ని లక్ష వంతులు మనకి తెలిసినటువంటి ఆ సెకన్ అని ఏదైతే ఉందో, ఆ సెకండ్‌లో లక్ష వంతులో ఆ మార్పు జరిగిపోతుంది. మనం అక్కడ అణువుల్లో మన దేహాన్ని వదిలేస్తున్నాం అక్కడ. ఆ పక్క అణువుల్లో మళ్ళీ మన దేహాన్ని కట్టుకుంటున్నాం ఆ చేతిని. మళ్ళీ పైకి అట్లా ఎక్కడికక్కడికి ఆ అణువుల్లోకెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్త పైనున్న అణువులతో కొత్త ఈ చెయ్యి తయారవుతుంది అన్నట్టుగా. అంతేగాని కింద ఉన్న చెయ్యి అలా పైకి లేపినప్పుడు పైన ఉన్న చేతికి, కింద ఉన్న చేతికి ఇదే చెయ్యి అక్కడికి రాలేదు. అది మనకి మరి టీవీల్లో ఉన్నది విషయం అదే. సినిమాల్లో ఉన్న విషయం అదే. టీవీలో ఏంటి? ఎడమ వైపు నుంచి కుడి వైపుకి ఒక వ్యక్తి నడిచి వస్తున్నాడు. నడిచి వస్తున్నాడంటే ఎట్లాగా వస్తున్నాడు? ఆ కుడి వైపు ఎడమ వైపు నుంచి వచ్చేటప్పుడు టీవీ స్క్రీన్ ఎలాగా ఉంటుంది? లక్షల అణువులతో తయారై ఉంటుందది. సన్నటివి. సన్నటి చుక్కలుగా. అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. యాక్టివేట్ అవుతూ వీడు ఇక్కడి నుంచి కదిలినప్పుడు
వీడి యొక్క రూపము వాటిల్లో అవి యాక్టివేట్ అవుతూ ఆ రూపాన్ని చూపిస్తూ నెమ్మదిగా ఆయా అణువులు ఈ అణువులు అయిపోయినాయి ఇక. దాని తర్వాత అణువు ఆ రూపాన్ని తీసుకుంది. ఆ తర్వాత అణువు ఆ రూపాన్ని తీసుకుంది. అట్లా అక్కడున్నోడు అక్కడ వెళ్ళిపోయాడు ఇక. అక్కడ లేడు. ఎక్కడికక్కడ. ఈ కుడివైపుకి చివరికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ అణువులతో తయారైనోడు ఇక్కడ. అది. ఎక్కడ చూసినా గాని ఎక్కడికక్కడ ఆ ఆ చోటులో ఉన్నటువంటి అణువులతో తయారు చేయబడిన భాగం అది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా చూసినా గాని. మనం చూసిన క్షణం ఆ చోటులో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఆ చోటులో ఉన్న అణువులతో తయారు చేయబడి ఉన్నాం. ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. ఇలా పక్కకెళ్ళామంటే ఇక్కడ ఉన్న అణువులతో తయారు చేయబడిన శరీరం అది. ఆకారం, ఆ రూపము. ఇప్పుడు ఇదంతా ఈథర్ అని అంటున్నాం మనం. ఈథర్ ఆఫ్ స్పేస్. ఈ చోటంతా దేనితో నిండి ఉన్నది? శుద్ధ మూల ద్రవ్యం. దాన్నే ఈథర్ అని అంటున్నాం మనం. ఆ ఈథరు ఉన్న చోటు మన ప్రతి స్థూలేంద్రియమునకు శూన్యముగా గోచరించును. ఆయనను ఈథరు మనం ఊహించగల పదార్థములన్నిటికంటేను చాలా చిక్కనైనది. మనం నీళ్ళలోకెళ్ళామనుకోండి, ఆ ఒత్తిడి తెలుస్తుంది మనకి. మనం నదుల్లో స్నానం చేస్తూ ఏం చేస్తాం? నదుల్లో గాని, సముద్రాల్లో గాని స్నానం చేస్తూ తల ముంచాలి అని చెప్పి పూర్తిగా ఆ ముక్కుని ఎలాగ పట్టుకొని, లేతే ముక్కులోకి నీళ్ళెళ్ళిపోతాయి కాబట్టి ముక్కుని గట్టిగా పట్టుకొని నీళ్ళలోకి మునుగుతాం. మునిగినప్పుడు మనకి ఒత్తుతున్నట్టుగా ఉంటుంది మనకి ఆ నీళ్ళల్లో. అటువంటి ఒత్తిడి ఈ ఖాళీ చోట్లో అంత ఒత్తిడి లేదని అనుకుంటాం మనం. చాలా తేలిగ్గా అటు ఇటు తిరుగుతున్నాం గదా! మనల్ని ఒత్తి పట్టి, మనల్ని కదలడాని అంటే కొంచెం బలంగా, అదే నీళ్ళల్లో అయితే బలంగా కదలాలి. నా కాళ్ళు, చేతులు ఆడిస్తే గాని మనం ఆ నీళ్ళల్లో ముందుకు వెళ్ళలేం. అదే చోటులో మామూలుగా నడవగలుగుతాం. ఒత్తిడి ఉండదంతగా. కానీ ఇక్కడ ఒత్తిడి ఎలాగ ఉంటుందంటే, ఈతరు మనం ఊహించగల పదార్థములన్నిటికంటేను చాలా చిక్కనైనది. అది నీటి కంటే 10,000 రెట్లు ఎక్కువ చిక్కనిదిను. దాని సరాసరి ఒత్తిడి చదరపు అంగుళమునకు 7,50,000 టన్నులనియును రైనాల్డ్స్ పండితుడు నిరూపించింది. అంటే సైంటిఫిక్‌గా నిరూపించిందిది. నిరూపింపబడిన విషయం ఇది. మరి ఇది ఖాళీ చోట అయితే అంత ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చింది మరి? అంటే మొత్తం నిండి ఉన్నది పదార్థం, ఆ మూల పదార్థంతో. ఈ ద్రవ్యము అంటే ఈథర్ చాలా ఎక్కువగా వికసించిన యోగ దృష్టికి మాత్రమే కనిపించును. దివ్య దృష్టి, దివ్య శ్రవణము, ఈ అతీంద్రియ శక్తులు ఉన్న వాళ్ళకైతే అది అంటే ఎట్లాగైతే మనకి మనం తయారు చేసిన యంత్రాలున్నాయి. పరికరాలు. అంటే స్కాన్ పరికరాలు, మైక్రోస్కోపు, అట్లాగే టెలిస్కోపు, దూరానికి చూడటానికి టెలిస్కోపు. సూక్ష్మంగా మనకు కనపడకుండా ఉన్నది, దగ్గరలో ఉన్నది మైక్రోస్కోపు, దాన్ని చూడటానికి. ఇట్లాగా రకరకాల పరికరాలు మనం తయారు చేసుకొని చూస్తున్నాం గదా! చూస్తుంటే ఖాళీగా ఉన్న చోట్ల రకరకాల సూక్ష్మ క్రిములు లుకలుకలాడుతూ అవి కనిపిస్తూ ఉన్నాయి. మైక్రోస్కోప్‌తో చూసినప్పుడు. అలాగే టెలిస్కోప్‌తో చూసినప్పుడు మన కంటికి కనబడనటువంటివి. ఎంతో దూరంలో ఉన్నటువంటి లక్షల, కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రత్యక్షంగా తెలియకపోయినను, ఈ ద్రవ్యము మహాకాశమునంతను నిండియుండన సమయము ఒకటి ఉండెనని ఊహించుకోవలెను. అంటే ప్రళయ స్థితిలో ఉన్నప్పుడు ఈ ఈథర్ ఆఫ్ స్పేస్, ఈ ద్రవ్యం ఇంత చిక్కగా ఉన్నటువంటి కొన్ని ప లక్షల 7,50,000 టన్నుల చదరపు అంగుళానికి ఒత్తిడితో ఉన్నటువంటి
ఈథరుతో నిండి ఉన్నది. శుద్ధ మూల ద్రవ్యంతో ఈ స్పేస్ అంతా నిండి ఉన్నది. సూర్యమండలేశ్వరుని కంటే మిక్కిలి గొప్ప పురుషుడు ఒకడు ఈ ద్రవ్యంలో ఒక బ్రహ్మాండమంత పరిమాణము గల భాగంలో తన శక్తిని ప్రవేశపెట్టి ఒక విశ్వము తయారు చేయాలి. విశ్వం అంటే ఈ నక్షత్రాలు, తారకులు, గ్రహాలు, వాటి మీద వాటికి సంబంధించిన జీవులు, ఇలా రకరకాల వీటన్నిటిని కలిపి వీటికి సంబంధించి పరిణామము, ఒక అణువు క్రమక్రమంగా పరిణమిస్తూ మళ్ళా దివ్య మానవుడుగా మారటం. ఒక అణువు అంటే ఒక ఆత్మ అన్నట్టుగా. ఆ ఆత్మే అంటే ఒక కొసన కోటాను కోట్ల ఆత్మలు, ఒక కొసనేమో విశ్వాత్మ. ఆ విశ్వాత్మ భాగాలుగా అయిపోయినట్టుగా, అణువులుగా అయిపోయినట్టుగా. అక్కడి నుంచి అది ప్రయాణం మొదలుపెట్టి పరిణామంలో అనేక దశల్ని దాటుకుంటూ ఖనిజ, వృక్ష, జంతు, మానవ, దివ్య మానవ ఇట్లాగా దాటుకుంటూ మరలా ఏకత్వం కేసి రావడం అనేది. ఈ ద్రవ్యమునంత నిండి ఉన్న సమయం ఒకటి అదే. ఈ ద్రవ్యంలో ఒక బ్రహ్మాండమంత పరిమాణము గల భాగంలో ముందేంటనమాట, ఒక విశ్వం మొత్తం ఎంత ఉండాలో, ఒక పిల్లోడు ఆడుకోవటానికి ఒక బంతి తయారు చేయాలి. బంతి ఎందుకు? బంతి అయితే మనకి దొర్లుకుంటూ వెళుతుంది. వాడు అది దొర్లుకుంటూ వెళ్తుంటే వీడు కూడా పరిగెత్తుతూ దాన్ని అందుకోవటానికి ప్రయత్నించడం. లేకపోతే ఇసురు కొట్టడానికి, గోడకేసి కొడితే తిరిగి తన వైపుకి వచ్చేటట్టుగా, ఇట్లా రకరకాలైన వాటికి గుండ్రంగా ఉంటే అది గుండ్రముగా ఉంటే ఆడుకోవటానికి బాగుంటుంది అన్న దాంతో ఇదంతా ఒక ఆట. అందుకే జగన్నాటకము అని అన్నారు. అందుకని అన్ని గుండ్రంగా మొత్తం విశ్వమంతా ఒక గుండ్రని భాగంగా ఒక బ్రహ్మాండం. అండం అంటే గుడ్డు ఆకారం అన్నట్టు కదా. పెద్ద గుడ్డాకారం అంతగా పరిమాణం గల భాగంలో తన శక్తిని ప్రవేశపెట్టి, అదే ఫోహట్. ఆ శక్తి ప్రవేశపెట్టకపోతే వెదడం ఇంకా అలాగా ఉంటుందంతే నిశ్చల స్థితిలో. ఇంకా మార్పులు, చేర్పులు, కదలికలు ఇంకేమీ ఉండవు. ఇంకా ఆ నగలన్నీ కరిగిపోయి ఒక కడ్డీలాగా ఉన్నటువంటిది, ఒక దిమ్మలాగా ఉన్న పరిస్థితి అలాగే ఉంటుందంతే. ఆ దిమ్మ మళ్ళీ నగలుగా తయారవడం అవ్వాలి అంటే శక్తి ప్రవేశపెట్టాలి దాంట్లోకి. దాని వలన అందరి నిశ్చలావస్థను మార్చనని ఊహించుకోగలను. ప్రళయ స్థితి అప్పుడు నిశ్చలావస్థ. ఆ నిశ్చలావస్థని మార్పు చేయడానికి తన శక్తిని ప్రవేశపెట్టటం. దాన్నే ఫోహట్ అని పేరు పెట్టారు దానికి. దానివల్ల అందరి నిశ్చలావస్థను మార్చనని ఊహించుకోగలను. ఆ శక్తి ప్రవేశం వల్ల గట్టిగా గాలిని యూదినందువల్ల గలుగు ఫలితము కలిగెను. అనగా ఈథరులో లెక్కలేనన్ని గుండ్రని చిన్న బుద్బుదములు పుట్టెను. బుడగల్లాంటివి పుట్టినాయి ఆ శక్తిని ప్రవేశపెట్టడంతో. అంటే గాలిని ఊదినట్టుగా ఊదితే ఏం జరుగుతుందో, మనం బెలూన్లు మామూలుగా ఉంటాయి, అతుక్కుపోయినట్టుగా ఉంటాయి కదా. దాంట్లోకి గాలి ఊదేటప్పుడు కల్లా గుండ్రంగా పెద్ద బెలూన్ వచ్చేస్తుంది మనకి. అట్లా చిన్న చిన్న బుద్బుదములు పుట్టెను. వాటినే ఇవి దైవీ ప్రకృతి మహా ఆకాశంలో త్రవ్విన రంధ్రంలోనే వర్ణింపబడినవి. వాటినే ఫోహట్. అంటే ఆ శక్తి ఏ శక్తితో జరిగిందో అది, ఆ శక్తిని ఫోహట్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ బుద్బుదములు మనము ప్రకృతి అనుదాన నిర్మాణంలో చేరిన పరమాణువులు. అవి రసాయన శాస్త్రంలో చెప్పిన అణువులు కావు. పృథ్వీలోక సంబంధమైన పరమాణువులను కావు. అంతకంటే చాలా ఎక్కువ సూక్ష్మ స్థితిలో ఉన్నవి. మనము సాధారణముగా అణువులనున్నవి ఈ బుద్బుదముల యొక్క గొప్ప సముదాయములు.
ఈ విధంగా అంటే సూర్యమండలేశ్వరుడు తన సౌర కుటుంబమును సృష్టించనారంభించినప్పుడు ఆయన చేతికి పదార్థం మనకు తెలిసిన వివిధ రకముల ప్రకృతిగా నిర్మించుటకు తగిన అనంతమైన బుద్భుదముల ప్రోగు సిద్ధముగా దొరుకును. అంటే ఈ రెండిటికి మధ్యన ప్రళయ స్థితి, అక్కడి నుంచి ఇక సృష్టి స్థితిలోకి రాబోతుంది. ఇక్కడ ఈ మధ్యన అనమాట. ప్రళయ స్థితి పూర్తయింది, సృష్టి స్థితి మొదలు కాబోతుంది. అప్పుడున్న స్థితి ఇది. అప్పుడు సౌరమండలేశ్వరుడు ఆయన చేతికి ఈ పదార్థం ఉంది, ఈ ఇతరు. అంటే ఈ మొత్తం చోటంతా ఒక బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఆ బ్రహ్మాండంలోకి తన శక్తిని ప్రవేశపెట్టేటప్పుడు కల్లా బుద్భుదముల ప్రోగు తయారైంది బుడగలుగా. ఇక దాని నుంచి మిగతా సృష్టి రావడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయన మొట్టమొదట తన వ్యాపార క్షేత్రములకు సరిహద్దులు ఏర్పరచుకున్నాను. ఆ క్షేత్రం ఒక గొప్ప గోళము. దాని పరిధి అంటే చుట్టుకొలత ముందు సృష్టింపబడు గ్రహ మండలములలో అతి దూరమున నుండి గ్రహ మండలం యొక్క పదము సూర్యుని చుట్టూ తిరుగు త్రోవ కంటే పెద్దది. ఆ గోళంలో ఆయన బ్రహ్మాండమైన సుడిని ఒక దానిని పుట్టించును. ఈ సుడి ఆ బుద్ధిబుద్ధులన్నిటినీ కేంద్రం నందు ఒక విస్తారమైన రాశిగా ప్రోగు చేయు ఒక సంచలనం. ఈ సుడి అన్నది ఈ సంచలనము అన్నది ఈ రాశి ముందు గ్రహాది మండలములకు బీజము కాదగిన తేజోమండలము నిర్మించు ద్రవ్యం. ఇట్లా ఈ విధంగా దాన్ని ఫోహట్ అన్న పేరుతో మనం చెబుతూ ఉన్నాం. ఇంకా దీనికి సంబంధించి ఫోహట్ ఈజ్ ఇన్ థియోసఫీ. ఈ ఫోహట్ అన్నది థియోసఫీ, ఈ దివ్య జ్ఞానము అన్న దానికి సంబంధించిన విషయంలో వాడబడుతున్నటువంటి ప్రధానమైన పదం ఒకటి ఫోహట్. In theosophy refers to the animating principle or universal vital force that electrifies every atom into life. వాడు మంచం మీద పడుకుని ఉన్నాడు. వాడు ప్రాణం ఉందా లేదా అన్నట్టు ఉంది, కదలక లేకుండా అలాగే ఉన్నాడు. ఆ తర్వాత వాడు నిద్ర నుంచి మేల్కాంచుతున్నాడు. మేల్కాంచేటప్పుడు కల్లా అక్కడ ఒక కుక్క పడుకుని ఉంది. దాన్ని చూసాం మనం. అసలు బతికే ఉందా చనిపోయి ఉందా అన్నట్టుగా, మనకి ప్రాణం ఉందా లేదా దాంట్లో అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత అది నెమ్మదిగా సింహం ఉంది, గుహలో పడుకుని ఉంది. బతికే ఉందా చనిపోయిందా అన్నట్టుగా ఉంది. నెమ్మదిగా లేస్తుంది, పారలు చూస్తుంది, శరీరాన్ని నెక్కబుడుచుకుంటుంది, ఆవులిస్తుంది, శరీరం మొత్తాన్ని జలధరించినట్టుగా చేస్తుంది. జల్లుమన్నట్టుగా జలధరించేటట్టుగా మొత్తం శరీరం అంతా కదిలేటట్టుగా. అంటే అదంతా యానిమేటింగ్, అంటే అదంతా ఫోర్స్, వైటల్ ఫోర్స్, యానిమేటింగ్ ప్రిన్సిపల్ ఆర్ యూనివర్సల్ వైటల్ ఫోర్స్. ఎక్కడుంది అది? లోపలే ఉంది, తనలోనే. ప్రాణశక్తితోనే ఉన్నాడు కదా వాడు. ప్రాణంతో ఉండబట్టే కదా వాడు శుభ్రంగా పడుకున్నవాడు లేవగలుగుతున్నాడు. అంటే ప్రాణంతో ఉన్నవాడే కదా. ప్రాణశక్తి లోపల ఉంది. అప్పుడు దాకేంటి నిశ్చల స్థితిలో ఉన్నట్టుగా ఉంది, తక్కువ స్థాయిలో పనిచేస్తూ ఉంది అది. ఇప్పుడిక పూర్తిగా అంటే యాక్టివిటీకి సంబంధించి ఏ పనులు వీడైతే చేయటానికి అవసరం ఉందో ఇంకా దానికి తగిన విధంగా పూర్తిగా మేల్కాంచినట్టుగా. అంటే ఇక్కడ ఏమైంది, ఆ వైటల్ ప్రిన్సిపల్ కూడా, ఆ ప్రాణశక్తి కూడా, ఆ ఫోహట్ కూడా
కొంత నిద్రాణ స్థితిలోకి వెళ్ళినట్టుగా. ఇప్పుడు అది కూడా మేల్కాంచింది. మేల్కాంచడం అంటే మొత్తం అన్ని రకాలుగా. ఎవ్రీ ఆటమ్ ఇంటూ లైఫ్ కనెక్టింగ్ మ్యాటర్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మనకి వ్యక్తము, అవ్యక్తము, వ్యక్తము. అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి తీసుకురావటం. కాజ్ అండ్ ఎఫెక్ట్. అట్లా కాజ్‌గా ఉన్నటువంటి, అవ్యక్తంలో ఉన్నటువంటి దాన్ని వ్యక్తంలోకి తేవడానికి పనిచేయటం ప్రారంభమైంది ఈ ఫోహార్ట్ ద్వారా, వైటల్ ఫోర్స్ ద్వారా. ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద డివైన్ థాట్ డైరెక్టెడ్ అవుట్‌వర్డ్. డివైన్ థాట్, ఆ దివ్య సంకల్పమే శక్తిగా పనిచేసి. సంకల్పం అంటేనే అమ్మవారు. దివ్య సంకల్పం అంటే తన నుంచి విడిపడింది అన్నట్టుగా అయింది. అందుకే ఆదాం నుంచి ఈవు బయటకొచ్చింది. ఆదాం యొక్క పక్క టెంపుల్ నుంచి ఆయన ఆ ఈవుని సృష్టించాడు అన్నట్టుగా మనకి సంకేతంగా చెప్పుకొచ్చారు. తన నుంచే తన సంకల్పం. తన సంకల్పం. ప్రకృతి పురుషుడు అయిపోయారు అప్పుడు. ఆ శక్తి. ద డివైన్ థాట్ డైరెక్టెడ్ అవుట్‌వర్డ్, షేపింగ్ అండ్ ఆర్గనైజింగ్ మ్యాటర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్డర్. ఇక ఈ పదార్థంతో ఈ అనేక రూపాలు తయారు చేయటం. ఇదంతా మనకి ఎక్కడొస్తుంది? ముందు జీవ ప్రసారంతో లోకాలు, ఆ లోకాలకి సంబంధించిన అణువులు తయారవటం. అంటే సుడులుగా తిరుగుతూ ఉండడంలో ఆ తీవ్ర వేగ చలనానికి సంబంధించి ఆ లోకానికి సంబంధించిన ఎంత వేగం ఉండాలో అంత వేగంతో ఉన్నయన్నీ ఆ లోకానికి సరిపోను ఉంటాయి. ఈ సుడికి దూరంగా ఉన్నవి దాని యొక్క వేగం తగ్గుతాయి. ఆ తక్కువైన వేగం తగ్గినటువంటి చలన వేగం తగ్గినటువంటి అణువులేమో దిగువ లోకానికి కావాల్సిన అణువులుగా మారిపోతాయి. ఆ దిగువ లోకానికి కావాల్సిన అణువులుగా అవి తక్కువ చలన వేగంతో తిరుగుతూ ఉంటాయి. అట్లా మళ్ళీ దాంట్లో అది సుడిని కలిగించేటప్పటికి సుడికి దగ్గరగా ఉన్నవేమో ఆ లోకానికి సంబంధించిన చలన వేగం కలిగి ఉంటాయి. దూరంగా ఉన్నవి తక్కువ చలన వేగం అయినప్పటికల్లా దానికి దిగువన ఉన్న లోకానికి సరిపోయేటట్టుగా అది ఉంటుంది. అట్లా లోకాలు దిగువకి చలన వేగము తగ్గుతూ భూలోకం దాకా వచ్చినాయి. అట్లా అణువులతో ఇవన్నీ ఏర్పడ్డాయి. అప్పుడు ఈ అణువుల్లోకి రెండో జీవ ప్రసారం వచ్చి తన శక్తిని ప్రవేశపెట్టి 2, 3 అణువుల్ని కలిపి తన శక్తిని ప్రవేశపెట్టి ఆ రూపాలకి తాను శక్తిగా అయిపోయి చైతన్యంగా అయ్యి వాటిని అభివృద్ధి పరుస్తూ ఇట్లా జంతు స్థితి దాకా తీసుకొచ్చింది రెండో జీవ ప్రసారం. ఇదంతా ఏంటనమాట ఆ ఫోహట్ అన్న శక్తి. ఇది ఫోహట్ అనేది చాలా కీలకమైన భావన. ప్రతి అణువును జీవితంలోకి విద్యుదీకరించే యానిమేటింగ్ సూత్రం. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఎక్కడో జరుగుతున్నది సృష్టి ప్రారంభంలో ఏ ఏర్పాటు ఉందో దాని గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఆ ఏర్పాటు మనకు అవసరమా అది? ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఎలాగ ఉందో, మనం తల్లి ప్రసవ వేదన అనుభవించింది. సరే ప్రసవించింది మనల్ని. 9 నెలలు గర్భం మోసింది. ప్రసవ వేదన అనుభవించింది. ప్రసవ నొప్పులు అనుభవించింది.
ప్రసవింపబడ్డాం. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే ఏంటి? అంత అవసరం ఏముంది మనకి? ఇప్పుడు సంగతి ఏదో చూసుకుందాం మనం అన్నట్టుగా మనకనిపిస్తుంది. కానీ అదే పద్ధతి అన్ని చోట్ల అనుక్షణం ఇప్పటికి ఈ ప ఇప్పుడు మనం చేసే పనులకి, రాబోయే పనులకి, దేనికైనా గాని ఇదే ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం మనకి అవగాహనకొస్తే, ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధించి మనకి స్పష్టతొచ్చేస్తుంది. మేఘం విడిపోయినట్టుగా. మేఘం లేకపోతే ఆ సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఉంటాడో, అట్లా స్పష్టతొచ్చేస్తుంది మనకి. ఇక సమస్య లేదు. ఇక సమస్య అనే మేఘం లేదక్కడింక. స్పష్టతగా ఉంటుంది మనకి. ఇందుకోసం ఈ విధంగా ఇది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే. వాసుదేవ.